బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్థిక వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఇప్పటికే జైలుకు కూడా వెళ్ళొచ్చారు రాజ్ కుంద్రా. అంతా బాగుంటుందనుకున్న తరుణంలో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలపై మరో చీటింగ్ కేసు నమోదైంది. లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ దీపక్ కొఠారి తన ఫిర్యాదులో శిల్పా శెట్టి దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు దశాబ్దం క్రితం రాజ్ కుంద్రా శిల్పా శెట్టి తన నుంచి 60 కోట్లు తీసుకున్నారని దీపక్ పేర్కొన్నారు. ఈ డబ్బుతో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటామని రాజ్ హామీ ఇచ్చారని, దానికి సంబంధించి 2 విడతలుగా 60 కోట్లు చెల్లించారని కొఠారి తెలిపారు. అయితే డబ్బును వ్యాపారం కోసం వినియోగించకుండా ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారని కొఠారి ఆరోపించారు. ఇక కొన్ని రోజులకు కుంద్రా ఈ రుణాన్ని పెట్టుబడిగా మార్చమని తనను అభ్యర్థించారని, ప్రతి నెల 12% వడ్డీతో సహా అసలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీని తర్వాత కొఠారి ఏప్రిల్ 2015లో షేర్ సబ్స్క్రిప్షన్ ఒప్పందం ద్వారా 31.95 కోట్లు బదిలీ చేయగా, సెప్టెంబర్లో సప్లిమెంట్ ఒప్పందం ద్వారా 28.53 కోట్లు మళ్లీ బదిలీ చేశారు. ఈ నిధులన్నీ బెస్ట్ డీల్ టీవీ బ్యాంక్ ఖాతాకు వెళ్ళాయి. అయితే దీని తర్వాత శిల్పా రాజ్లు తమ డబ్బును తిరిగి ఇవ్వలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తమ మాటను నిలబెట్టుకోలేదని, తన డబ్బును దుర్వినియోగం చేశారని దీపక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై నమోదైన కేసును ముంబై పోలీసుల ఆర్థిక నేరాల నివారణ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు ఈ కేసులో శిల్పా శెట్టి రాజ్ కుంద్రాలకు కోర్టు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దీంతో శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దేశం దాటి వెళ్లడానికి లేదు. అయితే తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్ధమని, కోర్టు ద్వారా దీనికి సమాధానం ఇస్తానని రాజ్ కుంద్రా అంటున్నారు.